కానీ స్వయంగా ప్రియాంక గాంధీ ఆంధ్రప్రదేశ్కు వచ్చి విశాఖ ఉక్కు ఉద్యమానికి స్వయంగా ప్రియాంక గాంధీనే పాల్గొంటారు. దాంతోపాటు అమరావతి రేపు అమరావతి దాదాపు 4 ఏళ్లు నిండిన అమరావతి పోరాటానికి ఇక కొనసాగబోయే అమరావతి పోరాటానికి కూడా ప్రియాంక గాంధీ ఆ పోరాటంలో కూడా పాల్గొంటారు అని చెప్తున్నారు వంశీ గారు. అంటే అటు కర్ణాటక అదేవిధంగా తెలంగాణ ఈ రెండిట్లో అధికారంలోకి రావడంతో కనీసం ఆంధ్రప్రదేశ్లో ఒక బేస్ అన్న ఏర్పరచుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. దానికి అనుగుణంగానే ఇప్పుడు ఇక వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ నేతలందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో మొత్తం పార్టీని రివైవ్ చేయడంలో వీళ్ళందరూ కూడా తలా ఒక చెయ్యి వేస్తారనిపిస్తోంది వంశీ గారు. ఎందుకంటే ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీని అధికారం అప్పుడు వీళ్ళందరూ కూడా అన్ని చోట్ల వీళ్ళకి అనుభవం ఉంది మంత్రులుగా. ఇప్పుడు అనేక మంది మంత్రులుగా చేశారు ఉమ్మడి రాష్ట్రానికి. వీళ్ళకి అక్కడ సమస్యలు తెలుసు, ఇక్కడ సమస్యలు తెలుసు వంశీ గారు. దాంతోపాటు నిన్నటి నుంచి వినిపిస్తోన్న ఇంకొక మాట, సరే ఇక్కడ బేషరతుగా మద్దతు ఇచ్చారు వంశీ గారు షర్మిల వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు. ఇక్కడ బేషరతుగా మద్దతు ఇచ్చారు. మరి ఇక్కడ ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేదు. ఆ తర్వాత కూడా కొంత స్తబ్దుగా ఉన్నారు. కానీ రేపు ఆంధ్రప్రదేశ్లో ఆమె స్టార్ క్యాంప్ అయినారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు కూడా ఆమె చేపట్టబడిపోతున్నారు అని కూడా వినిపిస్తోంది వంశీ గారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ వైపు చిన్నగా అడుగులు వేస్తుంది, ఢిల్లీ వైపు నుంచి. మొత్తానికి దాంట్లో కోమటిరెడ్డి గారి మొదటి వ్యాఖ్య మొదలైంది. తర్వాత చిన్నగా షర్మిల గారు మొత్తానికి మీరు రంగంలో దిగుతారని చెప్తున్నారు. పాపం తెలంగాణలో రంగంలో దిగి యుద్ధం చేస్తే చివరికి కత్తి తీసుకొని వెళ్ళిపోయారు, డాలు తీసుకొని వెళ్ళిపోయారు, చివరికి ఏమీ లేకుండా చేశారు. కానీ ఆంధ్రప్రదేశ్లో అన్న కనీసం వారి చేతికి ఏదో ఒక కత్తో ఏదో ఒక వెపనో ఏదో ఒకటి ఇస్తే బాగుండేది. మళ్ళీ అక్కడ కూడా ఏమీ లేకుండా చేస్తే మంచిది కాదు అనేటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. సరే, అట్లాగే ఇప్పుడు ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ కనుక అక్కడ వేగాన్ని పెంచితే తెలంగాణలో ఉన్నటువంటి ఒక బలంతో కనుక ఆంధ్రప్రదేశ్లో కనుక కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ అవ్వాలనేటువంటి ఒక అడుగులు కనుక పడితే అది నష్టం ఎవరికి జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఆ ప్రభావం వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎంత నష్టం జరిగేటువంటి అవకాశం షర్మిల వలన ఉంటుంది, లేదా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కావచ్చు, లేదా ఇంకొకరు కావచ్చు, వారి వలన ఎంత ఉంటుంది. మరి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు వచ్చి అక్కడ కాంగ్రెస్ పార్టీకి ఓటేయమంటే రేవంత్ రెడ్డి గారి ప్రభావం అక్కడ తెలుగుదేశం పార్టీ మీద ఉంటుంది. మరి తెలుగుదేశం పార్టీకి ఎంత నష్టం ఉండేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అంటే జనరల్గా కాంగ్రెస్ పార్టీ కోసం రేవంత్ రెడ్డి గారు వచ్చి పనిచేస్తారు, కానీ మరి తెలుగుదేశం కోసం, వైఎస్ఆర్సీపీ కోసం, ఇంకొకరి కోసం రారు. వచ్చినప్పుడు వారు అక్కడికి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం మాట్లాడాలి. కాంగ్రెస్ పార్టీకి ఓట్లేమని మేమే ప్రత్యేక హోదా ఇస్తాం, మేమే అభివృద్ధి చేస్తాం, ఈ 2 పార్టీలు వద్దు, 2 కుటుంబ పార్టీలు వద్దు, జాతీయ పార్టీని తీసుకొస్తామని చెప్పాలి. మరి ఆ చెప్పిన క్రమంలో జరిగేటువంటి నష్టం ఎవరికి ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉంటుంది అజిత్ గారు? వంశీ గారు, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో పూర్తి స్థాయిలో దాదాపు 80% అది కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ వంశీ గారు. ఓట్ బ్యాంక్ కాదు, క్యాడర్ కానీ లీడర్స్ కానీ అందరు కూడా కాంగ్రెస్ పార్టీనే వంశీ గారు. కాంగ్రెస్ ఈరోజు ముందు వైఎస్ఆర్గా పేరు చేరింది. దాంతోపాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షుడిగా ఆయన ఏర్పాటు చేసిన ఆ ట్యాగ్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి వచ్చి చేరింది తప్పితే కొత్తగా వేరే ఇతర పార్టీల నుంచి వచ్చిన చేరిన వాళ్ళు చాలా అతి కొద్ది సంఖ్యలో ఉన్నారు. వాళ్ళు కూడా పెద్దగా నిలవలేదు వంశీ గారు, ఒకళ్ళిద్దరు లీడర్లు తప్పితే క్యాడర్ ఎక్కడ ఇతర పార్టీల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాలా. అది పూర్తిగా కాంగ్రెస్ పార్టీ క్యాడరే. మరోవైపు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న మొదటి నుంచి కాంగ్రెస్కి వెన్నుదన్నుగా ఉన్న ఒక ప్రధాన సామాజిక వర్గానికి సంబంధించి ఆ సామాజిక వర్గ నేతలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్ల అసంతృప్తితో ఉన్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల అసంతృప్తిగా ఉన్నారు అనేది వినిపిస్తోంది వంశీ గారు. అది మనం వినిపిస్తోంది కాదు, కనిపిస్తోంది కూడా. ఎందుకంటే మనం కోటంరెడ్డితో మొదలుకుంటే ఇక్కడ ఆళ్ల రామకృష్ణారెడ్డి వరకు వీళ్ళందరూ కూడా ఇంకొక చర్చ కూడా నడుస్తోంది వంశీ గారు. లాస్ట్ టైము ఇంకో సామాజిక వర్గాన్ని టార్గెట్ చేశారు, ఈసారి సొంత సామాజిక వర్గాన్నే టార్గెట్ చేసి ఎన్నికలకి వెళ్తారు అని చెప్పి ఇంకొక ఒక లాజిక్. సరే, వీటేటికి కూడా బేస్ ఉండదు, బట్ ప్రచారం నడుస్తోంది వంశీ గారు. మీరు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారి పేరెత్తారు కాబట్టి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారిని తెలుగుదేశం పార్టీలో చేర్చుకోరు. ఆయన బీజేపీలో చేరితే ఉపయోగం లేదు. ఆయనకు ఉన్నటువంటి ఆప్షన్ షర్మిల కనుక అధ్యక్షురాలు అయితే కనుక ఏపీకి అప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు షర్మిల పార్టీలోకి చేరిపోయి కాంగ్రెస్ పార్టీలోకి అప్పుడు మంగళగిరి నుంచి ఆయన కంటెస్ట్ చేసేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. అంతేనంటారా? ఖచ్చితంగా వంశీ గారు. దాంతోపాటు మనం ఇంతకు ముందు అనుకున్న ఒక వైసీపీకి అండగా ఉన్న ఒక ప్రధాన సామాజిక వర్గమే కొంతవరకు
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల వ్యతిరేకంగా ఉంది కాబట్టి అటు రాయలసీమ నుంచి కోస్తా వరకు కూడా వాళ్ళు కాంగ్రెస్ వైపు ఇన్ కేస్ వాళ్ళకి గనక నమ్మకం వస్తే వాళ్ళు వెళ్ళే అవకాశం ఉంది. దాంతోపాటు మైనారిటీలు ప్రస్తుతం ఈరోజు వైకాపా వెనకే ఉన్నారు వంశీ గారు, మైనారిటీలు ఎక్కువ శాతం మంది. వాళ్ళందరూ కూడా అటు ఒకవేళ కాంగ్రెస్ పుంజుకుంటే కొంతవరకు మైనారిటీలు కూడా అటు చూడొచ్చు వంశీ గారు. అంటే పూర్తిగా ఇది వైకాపాకి ఎక్కువ నష్టం జరుగుతుంది. దాంతోపాటు ఎప్పుడు కూడా ప్రభుత్వ వ్యతిరేకత అనేది కన్సాలిడేట్ అవుతుంది వంశీ గారు. ఇక్కడ ఈరోజు మనం తెలంగాణ ఉదాహరణగా తీసుకుంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి పార్టీ ఉంది, ఇంకా అనేక పార్టీలు ఉన్నప్పటికీ బీజేపీ ఉంది. సరే బీజేపీ కొంతవరకు ఓట్ షేర్ పెంచుకుంది. ఒక 5-6 పార్టీలు వచ్చినప్పటికి కూడా చిన్న చిన్న పార్టీలు ప్రభుత్వ వ్యతిరేకత అనేది కేవలం ఒకవైపే కన్సాలిడేట్ అయింది వంశీ గారు. ఎందుకంటే ప్రభుత్వాన్ని ఓడించాలనుకున్న వాళ్ళు ఎవరికి వేస్తే ఓడుతుంది అని అనేది వాళ్ళు క్లారిటీగా ఉంటారు. అలా కాకుండా కొంచెం అంటే ప్రభుత్వ వ్యతిరేకత కాకుండా అదర్ దాన్ అంటే ఇప్పటి వరకు ఇక్కడ ఉన్నాము కానీ దీని మీద అసంతృప్తి ఉంది కానీ అటు వెయ్యలేము అని అనుకున్న వాళ్ళు ఇష్టం ఉన్నా లేకపోయినా ఉన్న పార్టీకే వేస్తారు. ఇప్పుడు ఇంకొక పార్టీ గతంలో తాము సొంతం చేసుకున్న తమ పార్టీ వచ్చింది కాబట్టి కొంతవరకు వైకాపా నుంచే కాంగ్రెస్ పార్టీకి చీలే అవకాశం ఉంది వంశీ గారు. అందులో ఇంకొకటి పగ్గాలు కూడా చెల్లెలు, ఇటు అన్న అటు చెల్లెలు కాబట్టి అందు వైఎస్ఆర్ లెగసీ ఇటు చెల్లెలు కూడా ముందుకు తీసుకొస్తుంది కాబట్టి అది కూడా వంశీ గారు రెండు కూడా అన్ని రకాలుగా కూడా కొంతవరకు వైకాపా ఓటు ఎక్కువ శాతము, కొద్ది శాతం టీడీపీ ఓటు, జనసేన ఓటు కూడా కొంత అటు వెళ్ళే అవకాశం ఉంది వంశీ గారు. ఓకే రైట్ ఆశి గారు, రైట్ చూద్దాం మరి ఏం జరిగిద్ది అనేది. రైట్, థ్యాంక్ యూ.